మూలము నీవేనయ్యా శివా, మూలము నీవేనయ్యా శివా, ఆది దైవము నీవయ్యా, ఆది దైవము నీవయ్యా, నామము రూపము గుణములు లేని, నామము రూపము గుణములు లేని, ఆత్మజ్యోతివి నీవు శివా, ఆత్మజ్యోతివి నీవు శివా. నీవు ఎంతగా నీ యొక్క మనసును ఆత్మలో లయింపజేయాలో అద్భుతమైన బోధ చేస్తూ ఉన్నాడు. దీన్ని ఆత్మనిష్ట అంటారు, బ్రహ్మజ్ఞాన నిష్ఠ అంటారు శాస్త్రీయ పరిభాషలో. ఇది నెక్స్ట్ పాయింట్. సో ఆత్మనిష్ట అని చెబుతూ ఉన్నాడు. మరి ఎంతగానో చేయాలి ఈ ఆత్మ నిష్ఠ? దాని స్వరూపం ఏమిటి? నువ్వు ఏ కర్మలు చేస్తూ ఉన్నా నువ్వు ఎలా ఉండాలి అనే రహస్యాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నాడు హంసానంది. అహమేకో అహమాత్మాన్మీత్యే కాం భావయా భావనా తిష్ట తస్మిన్ పదే నిత్యమితి దేవః సనాతనః. అహమేకో అహమాత్మాన్మీత్యే, నేను బ్రహ్మమును అన్నటువంటి సదా నీవు జ్ఞానములో ఉండాలి. మనము ఎన్ని కర్మలు చేస్తూ ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా, నీ పేరు ఏమిటయ్యా అన్నప్పుడు చక్కగా నీ పేరు చెప్తారు. ఎందుకు అని అంటే, నువ్వు పురుషుడువా స్త్రీవా అన్నప్పుడు నేను పురుషుడిని అంటాడు. నీ యొక్క ప్రొఫెషన్ ఏమిటి అన్నప్పుడు నేను ఒక లెక్చరర్ని అన్ను అంటావు. నీవు పురుషుడవో స్త్రీవో నీకు బాగా జ్ఞానం ఉన్నది, నువ్వు ఏం చేస్తున్నావో నీకు జ్ఞానం బాగా ఉన్నది, కానీ నీ సత్య స్వరూపం ఏమిటో నీకు తెలియడం లేదు. శాస్త్రాలను ఏం చెబుతూ ఉన్నాయి? నీవు ఆత్మ అని చెప్పడం జరిగింది, నీవు బ్రహ్మము అని చెప్పడం జరిగింది. మరి నువ్వు ఎలా ఉన్నావు? నేను దేహము 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 అని అంటూ ఉన్నావు. పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు, ఇప్పుడు నీవు దేహము దేహము అనుకుంటూ ఉన్నావు, నేను బ్రహ్మమును అన్నటువంటి జ్ఞానము నీకు దృఢం కావాలి. నీవు తింటూ ఉన్నా, తాగుతూ ఉన్నా, నిద్రపోతూ ఉన్నా, భోగాలు అనుభవిస్తూ ఉన్నా, నేను బ్రహ్మమును అన్నటువంటి జ్ఞానములో నీవు ఉండాలి. తిష్ట తస్మిన్ పదే. చూసారా, వాడు మా ఇంట్లో తిష్ట వేశాడండి మా అల్లుడు అంటుంటారు. తిష్ట వేయడం అంటే ఏమిటి? అక్కడ ఇంకా దృఢంగా ఉండిపోవడం. మరి బాగా వండి పెడుతుంటే ఎందుకు పోతాడు వాడు? ముందే మామ ఫుల్ సౌండ్, వాడు పోడు. ఏమిటోనండి మా అల్లుడు మా ఇంట్లో తిష్ట వేసాడండి అంటూ ఉంటారు. ఇప్పుడు నువ్వు ఎక్కడ తిష్ట వేయాలి తెలుసునా? ఆత్మలో తిష్ట వేయాలి అని పరమేశ్వరుడు చెబుతూ ఉన్నాడు. మామ ఇండ్లలో అందరూ తిష్ట వేస్తారా? ఆత్మలో తిష్ట వేయి అని పరమేశ్వరుని యొక్క ఆంతర్యం. నిత్యమిది, అది నువ్వు ఎట్లా తిష్ట వేయాలి తెలుసునా? నిత్యమిది దేవహా, ఆ దైవములో నీవు తిష్ట వేయాలి. ఎలాంటి దైవం అతడు? సనాతనః, సనాతనమైనటువంటి ఇదిగో ఆ యొక్క ఆత్మలో నీవు తిష్ట వేయాలి. అంటే నీ మనసును దృఢంగా నిలపాలి.
నేను బ్రహ్మమును అన్నటువంటి దృఢ జ్ఞానము నీకు కలగాలి. నువ్వు ఏ కర్మలు చేస్తూ ఉన్నా, స్పృహలో లేకపోయినా ఐఎమ్ ద బ్రహ్మం అన్నటువంటి జ్ఞానములో ఉండాలి. ఇది అనేక సార్లు ఆత్మదర్శనం పొందితే వస్తుంది. అంతేగాని ఊరిక నేను బ్రహ్మం అంటే వాడి పిచ్చి పడుతుంది. ఏమిటోనండి మా ఆయన ఊరిక బ్రహ్మం అంటున్నాడు, మళ్ళీ ఇదో కంప్లైంట్. ఇక్కడ బ్రహ్మం అంటే ఊరిని బ్రహ్మం అని అరవడం కాదు, భావించడం కూడా కాదు. నీ ముందు వంట పెట్టారు, నువ్వు కమ్మగా తింటూ ఉన్నావు, ఆ పక్కన భార్య ఆమె ఆనందంగా చూస్తూ ఉంది. ఏమండి వంట ఎలా ఉన్నది అన్నది అనుకోండి, నువ్వు ఉన్నది ఉన్నట్టు చెప్పాలా. బ్రహ్మం తింటున్నాడు, బ్రహ్మం. ఆమెకు అన్నం గురించి ఏం అర్థం కాదు. అసలు నా వంట బాగుందా బాగలేదా చూసారా? అంటే నీవు అన్నం కలుపుకొని ముద్దగా చేసి నోట్లో పెట్టుకొని ఆ రసానుభూతి నీవు అనుభవిస్తున్నప్పుడు ప్రతి ఈవెంట్ నీకు కాన్షియస్నెస్ ఉంటుంది. నేను అన్నం కలుపుతున్నాను, ముద్దగా చేశాను, నోట్లో పెట్టుకున్నాను, రసానుభూతి నాకు కలుగుతుంది. కొంచెం ఉప్పు తక్కువైంది, కొంచెం కారం ఎక్కువ ఉంటే బాగుండు. ఇదిగో ఇదంతా ఏంది? ఇది రసానుభూతి. ఇలా అన్నం కలిపి ముద్దగా చేసి నోట్లో పెట్టుకొని తిని అది లోపల పోయినప్పుడు కూడా నీకేం తెలియలేదు అనుకో, దాన్ని నిజమైన తిష్ట వేయడము అని అంటారు. వశిష్ఠ మహర్షి, అరుంధతి ఇద్దరు కూడా ఎవరు? దంపతులు. 1000 మంది సంతానం వాళ్ళకు. అరుంధతి కూడా బాగా చదువుకున్నది, చక్కగా ఆమె కూడా ధ్యానం చేసేది. కానీ తిష్ట వేయడం వశిష్ఠ మహర్షికి బాగా తెలుసు. 1000 మందిని కన్నటువంటి వశిష్ఠ మహర్షిని దుర్వాస మహర్షి ఏమన్నాడు? అతడు నిత్య బ్రహ్మచారి అన్నాడు. పక్కున నవ్వింది అరుంధతి. ఏమిటి, మా ఆయన నిత్య బ్రహ్మచార్య? నాకు తెలుదా మా ఆయన సంగతి? 1000 మందిని కన్నాడు, అతను ఎలా అవుతాడు నిత్య బ్రహ్మచారి అని ఆమె పక్కున నవ్వుకున్నది, ఏలనగా మాట్లాడింది. ఇదే ప్రశ్న తీసుకొని వచ్చి డైరెక్ట్గా మహర్షిని అడిగింది. వశిష్ఠ మహర్షి, దుర్వాస మహర్షి మీ గురించి ఒక కామెంట్ చేశాడు, అది నాకు చాలా తమాషాగా ఉంది, నమ్మశక్యంగా లేదు ఆ మాటలు. మీరు నిత్య బ్రహ్మచారి అంటూ ఉన్నాడు. బ్రహ్మచారి అంటే ఏమిటి? వాడు సదా బ్రహ్మచర్యంలో ఉండేటువంటి వాడు, సంసార సుఖాలని సమూలంగా త్యజించినటువంటి వాడు, వాణ్ణి బ్రహ్మచారి అంటారు. కానీ మీరెలా బ్రహ్మచారి అవుతారు 1000 మందిని కానీ అన్నప్పుడు అప్పుడు చెప్పాడు వశిష్ఠ మహర్షి, పిచ్చిదానా అరుంధతి, నీవు అన్నం తింటుండవు, నేను కూడా అన్నం తింటూ ఉన్నాను. నువ్వు స్నానం చేస్తున్నావు, నేను కూడా స్నానం చేస్తున్నాను. నేను అన్నం తింటున్నాను, స్నానం చేస్తున్నటువంటి జ్ఞానమే నాకు ఉండదు, ఆ స్పృహనే నాకు ఉండదు, నీకుంటుంది అన్నాడు. కాబట్టి సకల కర్మలు నువ్వు చేస్తున్నా, నేను చేస్తున్నాను, అనుభవిస్తున్నాను, ఆనందిస్తున్నాను అన్న జ్ఞానం కనుక నీకున్నదా, బండి పోటపడిందని అర్థం. అంటే అర్థమైంది, నువ్వు బహిర్ముఖంగా ఉన్నావు అని అర్థం. అవన్నీ అనుభవిస్తూ కూడా నీకేం అర్థం కాలేదనుకోండి, అరే నేను ఎప్పుడు తిన్నాను, నేను ఎంత తిన్నానా అన్నావు అనుకోండి, అప్పుడు అతనికి బ్రహ్మజ్ఞానం కలిగింది అని అర్థం. కొంతమంది చూడండి, పొద్దున్నే మార్నింగ్ పూట లేచి, ఉదాహరణ ఒక వ్యక్తి 9 o'clock లేస్తాడు అనుకోండి, ఆ వ్యక్తిని 4 o'clock లేపారు. ఊరికి వెళ్తూ ఉన్నావు, నాయన టిఫిన్ దొరకదు తిను అని 4 ఇడ్లీ పెట్టారు. వాడు ఏం చేస్తుంటాడంటే ఆ నిద్రలోనే ఒక 10 తింటాడు. ఇంకా చాలేమ్మా 4 తిన్నాను అంటాడు. వాడు తినింది ఎన్ని 10 తిన్నాడు వాడు. చూసారా, వాడు 10ని వాడు ఎన్ని అనుకుంటున్నాడు, 4 అనుకుంటున్నాడు. అంటే వాడు కూడా తిష్టలో ఉన్నాడు. ఏమిటా తిష్ట? అది నిద్ర తిష్ట. అటువంటి తిష్టలు పనిచేయవు ఇక్కడ. అంటే నిద్రలో ఉంటూ ఎన్ని తిన్నానో కూడా తెలియకుండా వాడు తిన్నాడు అంటే వాడు బాగా అజ్ఞానంలో ఉన్నాడని అర్థం. అదే గనక పాజిటివ్ డైరెక్షన్ వచ్చిందనుకోండి, వాడు మహాజ్ఞాని అని అర్థం.
కాబట్టి ఈ రకంగా మహర్షి చెప్పడం జరిగింది. ఇక ఫైనల్ పాయింట్ చెప్పడం జరిగింది. అయితే పరమేశ్వర, మీరు చెప్పినట్లు ఆత్మ అంటే ఏమిటో నేను తెలుసుకున్నాను. చివరికి ఆత్మ లక్షణాలు నేను తెలుసుకున్నాను. ఆత్మ ఎక్కడుందో తెలుసుకున్నాను. ఇప్పుడు ఆత్మలో మునిగి తీయగలిగే పరమానందం కూడా ఎలా ఉంటుందో తెలుసుకున్నాను. ఆ పరమానందం యొక్క మోతాదు ఏమిటో, మహిమ ఏమిటో, వైభవం ఏమిటో కూడా నేను తెలుసుకున్నాను. ధ్యానము ద్వారా ఆ పరమానందం కలుగుతుందని కూడా తెలుసుకున్నాను. మనో నిశ్చలత సాధించే వరకు ధ్యానం చేయాలని కూడా నేను తెలుసుకున్నాను. ఒకవేళ గనక మీరు చెప్పిన విధంగా నేను చేయలేకపోతే, నా మనసులో లయింపజేయలేకపోతే, మనసును దాటలేకపోతే మరి నాకు ఏం జరుగుతుంది అన్నప్పుడు బ్యూటిఫుల్గా సమాధానం చెప్పి ఇంక వెళ్ళిపోవడం జరిగింది పరమేశ్వరుడు. దట్ ఈస్ 11th పాయింట్. ఇక్కడ పరమేశ్వరుడు చెప్పడం జరిగింది, నాయన, నీవు గనక ఆ విధంగా చెయ్యలేకపోతే అనేక జన్మలు నీవు ఎత్తవలసగా తప్పదు. కాబట్టి రాత్రి పగలు ఏ విధంగా అయితే ఈ చక్రం తిరుగుతున్నదో, నువ్వు కూడా పుడుతూ ఉంటావు, చస్తూ ఉంటావు, పుడుతూ ఉంటావు, చస్తూ ఉంటావు, సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉంటావు, కర్మానుసారం అనుభవిస్తూ ఉంటావు. ఆ కర్మకు చుక్క ఎప్పుడు పడుతుంది? నీవు ఆత్మదర్శనం పొందినప్పుడే, ఆత్మలో నీవు స్థితుడు అయినప్పుడే నీకు కలుగుతుంది అని పరమేశ్వరుడు చెప్పడం జరిగింది. రేవతి, స్వప్ననామ్నే తదావస్థా దేహ ప్రత్యయ శాలిని అమోక్షం భ్రమతీహయామితి స్థావర జంగమైః స్వప్ననామ్నే తదావస్థ దేహ ప్రత్యయశాలిని అమోక్షం భ్రమతీహయామితి స్థావర జంగమైః. నాయన, ఎవరైతే నేను చెప్పిన విధంగా వాడు మనసును దాటలేడు, వికారాలను సంకల్పాలను దాటలేకపోయాడు, వాడు మళ్ళీ జన్మ ఎత్తుతాడు. ఆ జన్మ ఎలాంటిదో తెలుసునా? మళ్ళీ మానవ జన్మ వస్తుంది అన్నది గ్యారంటీ లేదు. స్థావర జంగమైః. స్థావరము అంటే స్థిరంగా ఉన్నటువంటివి, జంగమైః అనేటువంటి చలించేటివి. ఓ రాయి ఉందనుకోండి, అది స్థావరం. ఓ చెట్టు ఉంది, అది కూడా స్థావరమే, అంటే కదలవవి. జంగమైః అంటే చెలించబడేటువంటివి, అంటే పక్షులు, క్రిములు, కీటకాదులు ఇవన్నీ చెలిస్తూ ఉంటాయి. నాయన, ధ్యానము చేయకుండా, మనసును నీవు ఆత్మలో లయింపజేయకుండా నీవు పోతే మాత్రం ఇక నీవు నీచ జన్మలు ఎత్తడం తప్పదు అని పరమేశ్వరుడు చెప్పడం జరిగింది. దీన్ని ఏమంటారంటే లింగ శరీరము అని అంటారు, సూక్ష్మ శరీరము అని అంటారు. జన్మలెత్తేది ఎవరు? వాడు పుట్టాడురా అంటారు. ఎవరు పుట్టారు అక్కడ? అసలు ఆ పుట్టిన వాడికి ఫ్లాష్ బ్యాక్ ఉందా అంటే ఉన్నది. అంటే ఎవరో ఆ గర్భంలోకి వచ్చారు. మరి ఎలా వచ్చాడు, అసలు వచ్చింది ఏమిటి? అదో పెద్ద కథ. మరి దాన్ని ఏమంటారు అని అంటే సూక్ష్మ శరీరము అని అంటారు, యాస్ట్రల్ బాడీ. ఒక వ్యక్తి చనిపోయాడు, ఏం జరుగుతుంది? ఆ వ్యక్తిలో నుంచి ఒకడు బయటకు వస్తాడు. ఆ వ్యక్తియే సూక్ష్మ శరీరం. దానికి ఎలాంటి రూపం ఉండదు, ఒక జ్యోతిర్మయ శరీరం, అది బయటకు వస్తుంది. దాన్నే మన వాళ్ళు ఏమంటారంటే దయ్యము అంటారు. అసలు దయ్యం అంటే ఏమి లేదు, శరీరం ఉంటే మనిషి అంటారు, శరీరం లేదనుకోండి దయ్యము అంటారు, అంతేం లేదు. మరి ఈ సూక్ష్మ శరీరం ఎప్పుడు నాశనం అవుతుంది? ఆత్మ సాక్షాత్కారం పొంది నీవు ఆత్మలో స్థిరంగా నిలబడితే గాని అది నాశనం కాదు. అది కానంత వరకు వాడు తిరుగుతూనే ఉంటాడు. మరి ఏంటి సూక్ష్మ శరీరం అంటే? అంటే మనస్సు, బుద్ధి, అహంకారం, 3
ప్లస్ 5 పంచతన్మాత్రలు అంటారు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. అంటే అనేక శబ్దాలను వింటూ ఉన్నావు. మరి ఏం జరుగుతుంది? లోపల సంస్కారం ఏర్పడుతూ ఉంటుంది. దానికి ఆధారం ఏమిటి? తన్మాత్ర అంటారు. ఇప్పుడు మన కళ్ళు మూసుకున్నాం అనుకోండి, ఆ కళ్ళు మూసుకున్నప్పుడు కూడా లోపల నీకు ఒక బ్లాకో కలరో ఏదో కనపడుతూ ఉంటాయి. మరి ఎలా చూస్తున్నావు నువ్వు? అంటే రూప, దాని తన్మాత్ర అంటారు. ఇప్పుడు నేను ఫ్యాన్ చూస్తున్నాను, అది ఎప్పుడు చూస్తా నేను? నాకు ఈ కళ్ళు ఉండాలి. కళ్ళు మూసుకొని నేను ఇప్పుడు ఏదో కళ్ళు మూసుకున్నాను, నాకు ఇప్పుడు ఒక బ్లూ లైట్ కనపడతా ఉంది, అంతా కూడా బ్లూయిష్గా ఉంది. మరి అక్కడ దేంతో నేను చూస్తూ ఉన్నాను? ఫ్యాన్ చూస్తున్నాను అంటే నాకు కన్ను ఉంది. లోపల నాకు బ్లూ కలర్ కనపడుతూ ఉన్నది అన్నప్పుడు మరి నేను ఏ నేత్రంతో చూస్తూ ఉన్నాను? దాన్ని ఏమంటారంటే సూక్ష్మ నేత్రము అని అంటారు. పంచ తన్మాత్రలు అంటారు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. ఈ జన్మలో నీవు శబ్దాలు ఏమేమి విన్నావో అవన్నీ నీతో పాటు వస్తాయి. ఏమేమి చూసావో అవన్నీ నీ మనసులో ప్రింట్ అవుతాయి. ఏమేమి అనుభవించావో స్పర్శ ద్వారా అవన్నీ ప్రింట్ అవుతాయి. ఏమేమి బాగా తిన్నావో అవన్నీ ప్రింట్ అవుతాయి. ఇప్పుడు చూడండి, కొంతమందికి నాన్ వెజ్ అంటే ఇష్టం, కొంతమందికి నాన్ వెజ్ అంటే ఇష్టం ఉండదు. అసలుకి ఇష్టము అయిష్టము దేని మీద ఆధారపడి ఉంది? అసలు ఎందుకు వాడు కోరుకుంటున్నాడు అని అంటే, వాడు బిర్యానీ బాగా తిన్నాడు. బిర్యానీ తినే ముందర ఏమవుతుందంటే ఇంట్లో గుమ్మలు ఆడుతూ ఉంటాయి. ఆ స్మెల్స్కి వానికి ఆనందం కలుగుతూ ఉంటుంది. ఆ సంస్కారం ఎక్కడికి పోతుంది? ఎక్కడికి పోదు. మళ్ళీ కనుక వాడు నెక్స్ట్ జన్మ ఎత్తాడా, ఐ వాంట్ నాన్ వెజ్ అంటాడు. స్మెల్ నాకు లేదనుకోండి, నాకు వద్దండి అంటాడు. కాబట్టి శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలతో కూడినటువంటి పంచ తన్మాత్రలు ప్లస్ నీ యొక్క మనస్సు, నీ యొక్క బుద్ధి, నీ యొక్క అహంకారం, ఈ 8 కలిపి ఏమంటారంటే సూక్ష్మ శరీరము అని అంటారు. ఈ 8 నీతో పాటు శాశ్వతంగా వస్తాయి. జన్మ జన్మలు నీ ఎంట పడతాయి. ఎంతవరకు పడతాయి అని అంటే మోక్షం పొందే వరకు పడతాయి. మళ్ళీ ఎప్పుడు నువ్వు మోక్షం పొందుతావు? ముందు ధ్యానం బాగా చేసి ఆత్మ సాక్షాత్కారం పొందాలి. సెకండ్ స్టెప్లో ఆత్మలో నీవు స్థిరుడవు కావాలి. అది అంటే నిలబడాలి. అందులోన నిలవనప్పుడు ఏమవుతుందంటే మొత్తం మనసు కాలిపోతుంది, సూక్ష్మ శరీరం కాలిపోతుంది, ఇంకేముంటుంది అక్కడ? ఏముండదు. వాళ్ళని ఏమంటారంటే అవధూత అని అంటారు. ఈ రకంగా పరమేశ్వరుడు అద్భుతమైనటువంటి జ్ఞానం చెప్పాడు వశిష్ఠ మహర్షి. ఎందుకంటే ఇది 100% 100కి 100 పాలు ప్రామాణికమైనటువంటి జ్ఞానం. వాడగట్టెనాడు ఎక్కడరా, వాడగట్టెనాడు ఎక్కడరా, ఎక్కడరా నీ సంసారం, ఎక్కడరా నీ బంధాలు, ఏమయ్యనురా నీ బాధ్యతలు,
వాడిగట్టెనాడు ఎక్కడరా ఎక్కడరా నీ సంసారం ప్రేమతో పెంచిన నీ దేహము అగ్నిలో కాలునురా నీ అస్థికలు బూడిదగా మారే నీ అస్థికలు బూడిదగా మారే గంగలో కలియునురా ఎక్కడరా నీ పరివారము ఎక్కడరా నీ బలగం ఎక్కడరా నీ పరివారము ఎక్కడరా నీ బలగం ఎక్కడరా నీ కీర్తి నీ ప్రతిష్ట మేలుకో జీవా ధ్యానము చేయరవో జీవా మేలుకో జీవా ధ్యానము చేయరవో జీవా శివకృపను పొందరా సద్గతిని పొందరా శివకృపను పొందరా సద్గతిని పొందరా వాడిగట్టెనాడు ఎక్కడరా ఎక్కడరా నీ సంసారం మంగళము గురుదేవా మంగళము జయ మంగళము మంగళము గురుదేవా మంగళము జయ మంగళము మంగళము శుభ మంగళము శిరిడి సాయి గురుదేవా మంగళము శుభ మంగళము శిరిడి సాయి గురుదేవా